డాక్టర్ గారు, టీబీ వచ్చిన వాళ్ళందరూ కూడా లంగ్స్ అంతా కూడా పాడైపోతాయి. సో ఊపిరితిత్తులు కూడా సరిగ్గా పనిచేయవని అంటారు. ఇన్ కేస్ టీబీ వచ్చి వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోతే? సో టీబీ కనుక కరెక్ట్ టైంలో గుర్తించకుండా దానికి సంబంధించిన మందులు వాడకుండా ఉంటే కొన్నిసార్లు లంగ్స్ ఫైబ్రోసిస్ కానీ స్కారింగ్ కానీ గురే అవకాశం ఉంటుంది. ఆ స్కారింగ్ మనం బ్రాంకెక్టాసిస్ అంటాం. సో ఇలాంటి ట్రాక్షన్ బ్రాంకెక్టాసిస్ క్రానిక్గా ఉండి దశాబ్ద కాలంలో చాలా వరకు స్కారింగ్ పెరిగినట్టయితే దాంట్లో కూడా ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా అనే రకమైన హిస్టాలజీ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సో టీబీ ట్రీట్మెంట్ కరెక్ట్గా చేసుకోవడం, ఒకవేళ లంగ్ పర్మనెంట్ డ్యామేజ్ కనుక అయితే పల్మనాలజిస్ట్ కానీ పల్మరీ సర్జన్ కానీ ఆ పార్ట్ ఆఫ్ ది లంగ్ తీసేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అలాంటివి జరగకుండా ఉంటే ఈ స్కారింగ్ కనుక పెరిగినట్టయితే ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొంతమందికి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా సరిగ్గా ఉండదు, రెస్పిరేటరీ సిస్టమ్. సో మరి చిన్నపిల్లలకు కూడా ఇలా ఉంటుంది కదా, మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? సో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ బ్రాంకియల్ ఆస్మా, ఎయిర్వే రియాక్టివ్ డిసీజ్ ఇవన్నీ చిన్నపిల్లల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ కారణం కావు. ఇవి హైపర్ యాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటారు కాబట్టి దీంట్లో ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ ఉండదు. సో అంటిల్ అన్లెస్ ఫ్యూచర్లో ఆస్మా ఉండేవారు స్మోకింగ్ చేయడం కానీ, లేదంటే ఎక్కువగా పొల్యూషన్ ఉన్న ఎన్వైరన్మెంట్లో పనిచేయడం కానీ, ఎక్కువగా ప్రికాషన్స్ తీసుకోకుండా ఎక్స్పోజ్ అవ్వడం కానీ జరిగితే అప్పుడేమన్నా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది తప్పించి స్వతహాగా ఆస్మా, బ్రాంకియల్ ఆస్మా వల్ల కానీ, ఎక్స్పోజర్ టు పోలెన్ వల్ల కానీ, ఎక్స్పోజర్ టు మెడిసిన్స్ వల్ల కానివ్వండి, నెబులైజేషన్ వల్ల కానివ్వండి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. నిమోనియా అనేది కూడా చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. నిమోనియా కూడా దారి తీస్తుందండి లంగ్ క్యాన్సర్కి? సో నిమోనియా, ఈ వైరల్ నిమోనైటిస్, బ్రాంకోనిమోనియా, కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్కి దారితీయవు. డాక్టర్ గారు, స్మోకింగ్ చేయడం వల్ల ఇంకా మీరు చెప్పినట్టు కొన్ని పొల్యూషన్ వాటి వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుందని అంటారు. కానీ కొంతమంది స్మోకింగ్ చేయరు, బయటికి వెళ్ళరు, బట్ స్టిల్ నాన్ స్మోకర్స్కి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంతమంది కేసులలో చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తుంది వాళ్ళకి? సో నాన్ స్మోకర్స్ లంగ్ క్యాన్సర్ అనేది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ. కొన్నిసార్లు స్పౌస్ స్మోకింగ్ చేయడం వల్ల, యాంబియంట్ స్మోక్ ఎక్స్పోజర్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ నాన్ స్మోకర్స్లో రావచ్చు. అలాంటి స్మోక్ ఎక్స్పోజర్ లేకుండా కూడా కొన్నిసార్లు నాన్ స్మోకర్ లంగ్ క్యాన్సర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా దీన్ని అడెనోకార్సినోమా అని చెప్తాం. ఇలాంటి క్యాన్సర్ ఉన్న వారికి మనం డెఫినెట్గా బయాప్సీలో కొన్ని NGS టెస్టులు చేయించుకుంటే దాంట్లో జన్యుపరమైన ఒక ముటేషన్ డిటెక్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో వీటిని మనం డ్రైవర్ ముటేషన్స్ అని అంటాం. సో ఈ డ్రైవర్ ముటేషన్స్ అనేవి ప్రిసిషన్ మెడిసిన్కి చాలా ఉపయోగపడతాయి. ఈ డ్రైవర్ ముటేషన్స్ అనేవి ముఖ్యంగా ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ ముటేషన్, ఆల్క్ పాజిటివ్, రాస్ పాజిటివ్, ఇట్లాంటి 3 రకాల ముఖ్యమైన ముటేషన్స్ ఉంటాయి. ఇలాంటి ముటేషన్స్ కనుక గుర్తించినట్టయితే మనకు ట్రీట్మెంట్ అనేది టాబ్లెట్ రూపంలో చాలా సులువుగా అయిపోతుంది. ఇండియాలో, ఏషియాలో ఈ నాన్ స్మోకర్స్ లంగ్ క్యాన్సర్ యొక్క ప్రపోర్షన్ ఎక్కువ. ఒకవేళ వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే ప్రతి 100 మంది లంగ్ క్యాన్సర్స్లో నిదానంగా మనకు సుమారుగా ఒక 80% వరకు స్మోకింగ్ వల్లే అవుతుంది. కానీ ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా ఇట్లాంటి ఏషియన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే నాన్ స్మోకర్స్ లంగ్ క్యాన్సర్ యొక్క ప్రపోర్షన్ ఫ్రమ్ 30 to నియర్లీ 60% ఉంటుంది. సో ముఖ్యంగా బయాప్సీలో మనం NGS టెస్టులు చేయించుకోవడం, ఈ డ్రైవర్ ముటేషన్స్ అనేవి గుర్తించడం, గుర్తించిన తర్వాత వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ టాబ్లెట్ రూపంలో సులువుగా చేయించుకోవడం, ఇవన్నీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఇన్ ది నాన్ స్మోకర్స్ లంగ్ క్యాన్సర్. ఈ టొబాకో ఉన్న వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు, మానేయమంటే కష్టం అవుతుంది. సో వాళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ అంటే మాన్పించడానికి ఏమైనా ఉన్నాయంటారా? సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ టు స్మోక్. స్మోకింగ్ వల్ల వచ్చే కష్టాలు ఆ స్మోకింగ్తో వచ్చే రిలీఫ్ కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్ అనేది నాట్ ఓన్లీ క్యాన్సర్, ఇట్ కెన్ ఆల్సో రిలీడ్ టు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, ఇట్ కెన్ లీడ్ టు COPD. ఇది జనరల్ హెల్త్ని కూడా కృంగదీస్తుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్ పేషెంట్కి ఆ స్మోకింగ్తో వచ్చే కష్టాల గురించి వివరంగా తెలియజేయాలి. అలా తెలిసిన తర్వాత వారిలోనే స్మోకింగ్ తగ్గించుకోవాలన్న ఆలోచన వస్తుంది. స్మోకింగ్ తగ్గించడమే కాకుండా పూర్తిగా మానేయడం వల్లనే దాని ఉపయోగం ఉంటుంది. ఈవెన్ ఎ సింగిల్ సిగరెట్ పర్ డే కెన్ ఇంక్రీజ్ ది ఛాన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ నియర్లీ 70% ఆఫ్ ది టైమ్స్ కంపేర్ టు నాన్ స్మోకర్స్. ఒకవేళ బిహేవియరల్ థెరపీ తోటి స్మోకింగ్ తగ్గించలేని పరిస్థితిలో వారికి ఫార్మకోథెరపీ అంటే నికోటిన్ రీప్లేస్మెంట్. ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ అనేది టాబ్లెట్ రూపంలో, గమ్స్ రూపంలో, ప్యాచెస్ రూపంలో, ఇంక్లూడింగ్ ఇంజెక్షన్ రూపంలో కూడా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీతో పాటు కొన్ని యాంటీడిప్రెసెంట్స్,
కొన్ని ట్యాబ్లెట్స్ కూడా మనం వాడుకొని నిదానంగా స్మోకింగ్ తగ్గించుకునే అవకాశం పెంచుకోవచ్చు. డాక్టర్ గారు, సార్ వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్, అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే కామన్ క్యాన్సర్స్ ఏంటి ఇండియాలో ముఖ్యంగా? సో ఇండియాలో మనకు మగవారిలో చూసుకుంటే టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ. టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే మనకు ఈ నాలుక, దవడ, చిగుర్లు, స్వరపేటిక, లంగ్ క్యాన్సర్స్. ఆడవారిలో చూసుకుంటే బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ మచ్ మోర్ కామనర్. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసి మనకు అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది, అండ్ రూరల్ పాపులేషన్లో చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. ఇంక్లూడింగ్ ఉమెన్లో కూడా ఈ మధ్య కాలంలో స్మోకింగ్ ఎక్కువ అవ్వడం వల్ల, పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల లంగ్ క్యాన్సర్ కూడా మోస్ట్ కామన్లీ చూస్తున్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.